ఇంకొక విషయం వాళ్ళు మన ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ అనంతలక్ష్మి గారు ఇచ్చేశారు. ఈ క్వశ్చన్స్ ఒక్కొక్కటి మనం అడిగినప్పుడు దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అన్నది మనం మాట్లాడుకుని దాంతో పాటుగా దాని వెనక ఉన్న కథ నేపథ్యం ఏమన్నా ఉందా ఏంటి అన్నది అనంతలక్ష్మి గారి ద్వారా మనం తెలుసు. ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి గారు ఈ ప్రోగ్రామ్కి రావడం చాలా అదృష్టం మాకు. థ్యాంక్ యూ సో మచ్. ఓవరాల్ గా ముందుగా మీ రెస్పాన్స్ మేము తీసుకుంటామన్న మా TV9 కాంక్లేవ్ లో మీరు పాల్గొన్నారు. ఇవాళ కూడా TV9 ఒక అత్యద్భుత కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. అక్కడ అయోధ్యలో ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తూ చాలా మంది అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. సో ఈ క్షణం ఒక రామ భక్తురాలిగా మీకు కలుగుతున్న స్పందన? పరమానందంగా ఉంది. పరమానందం అంతే, అంతకన్నా ఇంకేం లేదు. ఎందుకంటే 500 సంవత్సరాల నిరీక్షణ ఇవాళ సాకారమైంది. మా తాతలు ముత్తాతలు ఇంకా ఉంటే తండ్రులు వాళ్ళెవరూ పొందనటువంటి ఒక ఆనంద ఘడియల్లో పాల్గొనేటటువంటి అదృష్టం ఈ తరానికి మనందరికీ. మా తరంలో కూడా చాలా మందికి ఆ అదృష్టం లేదు, త్వరగా వెళ్ళిపోయిన వాళ్ళకి. ఉన్నటువంటి మేము ఎందుకు ఉన్నాము అంటే, ఇంత వయసు వచ్చాక ఉన్నాము అంటే ఈ శుభ సందర్భాన్ని చూడ్డానికి భగవంతుడు మాకు ఆయుష్ ఇచ్చాడా అని ఆనందంగా ఉంది. బ్రతికున్నందుకు, ఇంతకాలం ఉన్నందుకు ఇది మాకొక వరంగా నేను భావిస్తున్నా. ఓకే, చాలా చక్కగా చెప్పారమ్మా. అలాగే TV9 క్విజ్ ని మీరు కూడా ఫాలో అయ్యారు. ఎలాంటి క్వశ్చన్స్ పోస్ట్ చేయాలి ఏంటి అని. అఫ్ కోర్స్ మీకు ఆ ప్రతి ప్రశ్నకి సమాధానం ఇట్లా 4 మీద ఉంటుంది. కాకపోతే ఒక క్విజ్ అనే కాన్సెప్ట్ జనంలో కానీ పిల్లల్లో కానీ ఎలాంటి ఒక ఇన్స్పిరేషన్ కలిగిస్తుంది? అమ్మ, ఎవరికైనా సరే నాకు తెలుసు అనేటటువంటి ఒక భ్రమ ఉంటుంది. ఎప్పుడైతే ప్రశ్న వేస్తామో ఆ భ్రమలోంచి బయటకు వస్తారు. కనుక తనకెంత తెలుసో అని తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుందమ్మా. మీరు ఇందాక ఉపోద్ఘాతంలో చెప్తూ ఎక్కువ మంది పిల్లలు పాల్గొన్నారు అన్నారు. అయ్యి ఉండొచ్చు, కానీ పెద్దవాళ్ళు కూడా మీకు సమాధానం చెప్పకపోయినా మొట్టమొదట నాకెంత తెలుసు అని పరీక్షించుకుంటారు. ఎవరికి వాళ్ళకి ఇలా పరీక్ష చేసుకునేటటువంటి అవకాశం క్విజ్ కార్యక్రమాలు ఇస్తాయి. ఎందుకంటే అందరికీ వినేసి ఊరుకోవడం కన్నా తమ పార్టిసిపేషన్ చాలా ముఖ్యం. ప్రశ్నలు జవాబులు లాగా ఉన్నట్టయితే ప్రశ్నోత్తర సరళి అంటారు. అది గనక అయినట్టయితే కుతూహలం బాగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఇంటరాక్షన్కు ఉన్నటువంటి ప్రోత్సాహం కానీ కుతూహలం కానీ, అందులో ఇంటరాక్షనే కాదు ఇంటరెస్ట్ కూడా దాంట్లోనే ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు.